జై శ్రీరామ్. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే ఈ రాఖీ పౌర్ణమి పండుగ రోజు అక్కడ ఇంట్లో ఉన్న స్త్రీ చేతులతోని ఇక్కడ పురుషుడు నమస్కారం చేయించుకుంటాడు అనమాట కొన్ని ప్రాంతాలలో. కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా చేయించుకోకూడదనమాట. ఒక స్త్రీతోటి, ఒక ఇంట్లో పుట్టిన స్త్రీతోటి ఎప్పుడు కూడా నమస్కారం చేసుకోకూడదు. ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. స్త్రీ చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ కూడా స్త్రీ దగ్గరనే ఆశీర్వాదం తీసుకోవాలి అని మన శాస్త్రాల్లో ఉందన్నమాట. శాస్త్రాలలో స్త్రీ గొప్పదా, పురుషుడు గొప్పవాడా అంటే స్త్రీయే గొప్పది అని చెప్పిందనమాట. ఎందుకంటే స్త్రీ పుట్టినప్పటి నుండి కూడా పూజ్యురాలన్నమాట. స్త్రీని ఎప్పుడైతే వివాహం చేసుకుంటాడో పురుషుడు అప్పుడు పూజ్యుడు అవుతాడు, కానీ స్త్రీ పుట్టినప్పటి నుండి కూడా పూజ్యురాలన్నమాట. మనకి ఈ సమాజంలో స్త్రీకి ఈ విధంగా గౌరవం ఇవ్వాలి, స్త్రీకి ఈ విధంగా విలువ ఇవ్వాలి అని వీళ్ళు చెప్పలేదన్నమాట. సాక్షాత్ ఈశ్వరుడే స్త్రీకి అంతటి గౌరవం ఇస్తాడనమాట. స్త్రీ బోల్రాపడి ఎప్పుడు కూడా నమస్కారం చేయకూడదు. నాకు ఈ విధంగా మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేసినా నేను తృప్తి చెందుతాను. ఆమె ఎప్పుడు కూడా తలస్నానం ఎప్పుడు చేయకున్నా నాకు పర్లేదు, కంఠం వరకు స్నానం చేసినా కూడా ఆమె పవిత్రురాలే అని సాక్షాత్తు ఈశ్వరుడు ఆమెకి ఆ విధంగా గౌరవించాడనమాట. ఒక స్త్రీకి ఎందుకు అంతటి గౌరవించాలి అంటే స్త్రీ వల్లనే సృష్టి నడుస్తుంది అన్నమాట. ఒక స్త్రీకి నీ బిడ్డ కావాలా, నీ ప్రాణం కావాలా అంటే నాకు నా బిడ్డే కావాలి అనగలుగుతుంది అనమాట. ఆమె జీవితం మొత్తం కూడా ఆమె తన పిల్లల కోసం, తన వారి కోసం జీవితం మొత్తం కూడా శ్రమిస్తుందన్నమాట. స్త్రీలో ఉండే మాతృప్రేమ అపూర్వమైనదన్నమాట. ఏ విధంగా అంటే ఆమె ఆ బిడ్డ కోసం ఏమైనా చేయగలుగుతుంది అనమాట. తన ప్రాణాన్నైనా ఇస్తుంది, అవసరమైతే ప్రాణాన్ని కూడా తీసే ప్రేమ ఆమె దగ్గర ఉంటుందన్నమాట. ఈ మాతృప్రేమ అనేది దేవతలకు కూడా లేదనమాట. పార్వతీ అమ్మవారు దేవతలందరూ కూడా శాపం పెడుతుంది అనమాట. మీరు ఎప్పుడు కూడా నా సంతానానికి అడ్డుపడ్డారు కాబట్టి మీరు కూడా సంతానం లేకుండా ఉండాలి అని ఆమె శాపం ఇస్తుంది అనమాట. షణ్ముఖోత్పత్తిలో ఉంటుంది ఇది. అందువల్ల దేవతలకి ఎప్పుడు కూడా సంతానం కలగదనమాట. 33 కోట్ల దేవతలు ఏ విధంగా ఉంటారో ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటారనమాట. వాళ్ళ అమృతం తాగడం వల్ల ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉంటారనమాట. వాళ్ళకి సంతానం ఎప్పుడు కూడా కలగదు. వాళ్ళు పుట్టాలి అన్నా, వాళ్ళు మళ్ళీ ఇంకో అవతారం తీసుకోవాలన్నా మళ్ళీ భూమి మీదకి రావాలన్నమాట. దేవతలకి సంతానం కలగదు, వాళ్ళు ఆ విధంగానే ఉంటారు. మరి రాక్షసులు ఏ విధంగా సంతానం పొందుతారు అంటే రాక్షసులకి వావి వరుసలు ఉన్నాయి అన్నమాట. ఒక స్త్రీ వరుసకి చెల్లెలైనప్పటికీ కూడా ఆమెతో సంతానం పొందే వాళ్ళందరూ కూడా రాక్షసులే అన్నమాట.